నేను ఈ రీల్లో 2 టిప్స్ ఇచ్చాను, షోల్డర్కి బైసెప్కి. అవి ఒకసారి మీ వర్కౌట్లో యాడ్ చేసుకొని మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. డే 4 ఆఫ్ డాక్యుమెంటింగ్ మై జిమ్ సెషన్స్. ఈరోజు చేయబోయేది పుష్ డే. ఇది నా వీక్లో సెకండ్ పుష్ డే కాబట్టి దీంట్లో ఎక్కువ ఐసోలేషన్ మూమెంట్సే ఉంటాయి. ఐసోలేషన్ మూమెంట్స్ అనేవి మన మజిల్కి ఎందుకంత ఇంపార్టెంట్ అంటే అవి ఓన్లీ సింగిల్ మజిల్ని టార్గెట్ చేస్తాయి, ఇంకా మన మైండ్ మజిల్ కనెక్షన్ అనేది మంచిగా బిల్డ్ చేస్తుంది. దానివల్ల మనకి గ్రోత్ అనేది మంచిగా వస్తుంది. సో మనం ఓన్లీ కాంపౌండ్ మూమెంట్సే కాకుండా ఐసోలేషన్ మూమెంట్స్ అనేవి కంపల్సరీ యాడ్ చేసుకోవాలి మన వర్కౌట్స్లో. కేబుల్ లాటరల్ రేస్లో ఒక చిన్న టిప్ ఏంటంటే మనం అందరం ఇలా కొడతాం కదా, ఇలా కాకుండా ఏదైనా సపోర్ట్ తీసుకొని కొంచెం ఇలా పైకి లేచి మొత్తం ఇలా పైకి లేపామనుకోండి, మన మజిల్ కనెక్షన్ మంచిగా బిల్డ్ అవుతుంది, ఇంకా ప్రెషర్ కూడా మంచిగా పడుద్ది మజిల్ పైన. సో మనం బైసెప్ కొట్టేటప్పుడు మన వ్రిస్ట్ని కంప్లీట్గా ఇట్లా స్ట్రైట్గా లేపకుండా కొంచెం ఇలా టిల్ట్ చేసి ఫింగర్స్తో లేపామనుకోండి, ఇలా మన బైసెప్కి మంచిగా కనెక్షన్ అనేది దొరికిద్ది, ఇంకా మజిల్స్లోకి మంచిగా ప్రెషర్ వెళ్ళిద్ది. సో దీంతో నా వర్కౌట్ని కంప్లీట్ చేసుకున్నాను.